తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోళ్ల శివయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హాజరయ్యారు. 1970 పీవీఓటీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీలలో ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కానీ అసైన్డ్ భూములను వెంటనే ఆన్లైన్ చేయాలని కోరారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూమాలను తిరిగి అసైన్దారులకే కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొదటి వార్డులోని నివసిస్తున్న పేదవారి ఇండ్లకు యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. సార్ ఒక్క నిమిషం. సో మొన్న మే 6న 2022 రైతు డిక్లరేషన్ పేరుతో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మేము యాజమాన్య హక్కులు కల్పిస్తాం అన్ని అసైన్డ్ భూములకు అని చెప్పి. యాజమాన్య హక్కులు కల్పిస్తామనే విషయంలో ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేలే. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తా అని చెప్పి మాట్లాడించారు, కులగణన చేసారు. అలాగే వర్గీకరణ చేస్తా అని చెప్పారు, వర్గీకరణ చేశారు. మరి అసైన్డ్ భూముల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ అంశాన్ని ఖచ్చితంగా రేపు 19వ తారీఖున జరిగే మహాధర్నాలో మేము ఈ కార్యాచరణను పెద్ద ఎత్తున తీసుకుపోదలుచుకున్నాం. వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆసిఫాబాద్ ఒక్క జిల్లాలోనే 2,05,000 ఎకరాల భూమి ఉంది. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాలో 1,77,000, కామారెడ్డిలో 1,31,000, మెదక్లో 1,49,000, నల్గొండలో 1,41,000, నిజామాబాద్లో 1,31,000 ఎకరాల భూములు ఈరోజు వరకు కూడా ఉన్నాయి అసైన్డ్ భూములుగా. మేమేమేమి డిమాండ్ చేస్తున్నామంటే కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా 2021 మార్చి 26న మేము అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. 6 కూడా చేయలేదు, కల్పించలేకపోయారు. సో అన్ని కమిషన్లు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు, అన్ని అవకతవకల మీద కమిషన్లు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు అసైన్డ్ భూముల మీద ఎందుకు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయట్లేదు? మా డిమాండ్ జ్యుడిషియల్ కమిషన్ వేయండి ఇమీడియట్లీ. ఎవరెవరి దగ్గర ఈ భూమి కబ్జాకు గురైంది, ఎవరు